బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. మే 31 వరకు పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉంటుందని ప్రకటించిన పోలీసులు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఆందోళనల నేపథ్యంలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు సిరిసిల్ల పోలీసులు వెల్లడించారు. సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్లు 270/2026, 271/2026 నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజా రవాణాకు అంతరాయం కలిగించడం, ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం వంటి ఆరోపణలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తే కేసులు తప్పవని, గ్రూప్ అడ్మిన్లను కూడా బాధ్యులుగా పరిగణిస్తామని డీఎస్పీ నాగేంద్రాచారి స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు.